లేటరల్ ఎంట్రీ ద్వారా 45 మంది సంయుక్త కార్యదర్శులు, ఉప కార్యదర్శులు, డైరెక్టర్ల నియామకం చేపట్టాలని యూపీఎస్సీ దరఖాస్తులు ఆహ్వానించిన నేపథ్యంలో లోక్సభలో రాహుల్ గాంధీ దీన్ని జాతి వ్యతిరేక చర్యగా పేర్కొన్నారు. ప్రతిపక్షాల నుండి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో యూపీఎస్సీ ఇచ్చిన ప్రక్కన రద్దు చేయాలని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ యూపీఎస్సీ చైర్పర్సన్ ప్రీతి సుడాన్కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో లేటరల్ ఎంట్రీ గురించి ఒకసారి పరిశీలిస్తే ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న కొన్ని ఖాళీలలో అర్హులైన అనుభవజ్ఞులైన అభ్యర్థులను ప్రైవేటు సెక్టార్ నుండి తీసుకొని భర్తీ చేయడమే యూపీఎస్సీ లేటరల్ ఎంట్రీ విధానం. ఈ విధానం ద్వారా అనుభవజ్ఞులైన ప్రైవేటు సెక్టార్ వ్యక్తులు ఉన్నత విద్యావంతుల సేవలు జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్స్ వంటి ఉన్నత పదవులతో భర్తీ చేస్తారు. కానీ ఇది సాంప్రదాయ కేంద్ర ఉద్యోగుల భర్తీ విధానం క్రిందకు రాదు. దీనికి కొన్ని పరిధులు ఉంటాయి. కానీ వీరికున్న ప్రత్యేక అనుభవం ద్వారా పాలనలో మార్పులకు తగిన విధి విధానాలు రూపొందించడంలో ఉపయోగపడతారు. వీరి ఉద్యోగ కాలపరిమితి 3 నుండి 5 సంవత్సరాలు కాలంగా ఉంటుంది. ఇది గతం నుండి వస్తున్న విధానమే అయినా ప్రస్తుత రాజకీయ పరిధిలో మరోసారి ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నందన్ నిలేకని ఇలా లేటరల్ ఎంట్రీ ద్వారానే 2009లో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చైర్మన్గా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ఇప్పుడున్న ఆధార్ కార్డు మరియు డిజిటల్ కామర్స్ సేవలు విస్తరించడానికి అప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఎంత ముందు చూపుతో తీసుకున్నవో అర్థమవుతుంది. అలాగే వ్యవసాయ శాఖలో వచ్చిన మార్పులు, ఆధునిక పద్ధతులు అవలంబించడానికి కూడా ఈ లేటరల్ ఎంట్రీయే కారణం. 1991లో వచ్చిన ఆర్థిక సంస్కరణలు, సరళీకృత ఆర్థిక విధానాలకు ఈ రంగంలో అంతర్జాతీయ ప్రముఖుడైన మాంటెక్ సింగ్ అహ్లూవాలియా చేసిన సేవలు మరువలేం. ఈ లేటరల్ ఎంట్రీ నియామకం అనేది పబ్లిక్ మరియు ప్రైవేటు సెక్టార్లకు మధ్య బ్రిడ్జిగా ఉంటుందని కేంద్రం వాదన అయితే, ఉన్నత పదవులలో సామాజిక న్యాయం పాటించడం లేదనేది ప్రతిపక్షాల వాదన.